ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. గులాబీ దళం పోటీ చేయకపోవటం వల్ల ఏ పార్టీ గెలిచినా బీఆర్ఎస్పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ గెలిస్తే ఒక తరహా విమర్శలు, బీజేపీ గెలిస్తే మరో రకం ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో, టీచర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ మాత్రమే బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ పోటీ చేస్తున్నారు. టీచర్ నియోజకవర్గంలో మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూ తరఫున పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతిస్తోంది. బీఆర్ఎస్ తరఫున ఇటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కానీ టీచర్ ఎమ్మెల్సీగా ఎవరూ లేరు. ఎవరికీ మద్దతు కూడా ప్రకటించలేదు. ఇదే బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత లేదనేది స్పష్టమవుతుంది. ఎన్ని రోజులుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత అనే వాదన తేలిపోతుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతివ్వడం వల్లే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ బద్నాం చేస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, రాజకీయంగా బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతుంది కాంగ్రెస్. టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో కూడా బీజేపీ అభ్యర్థి కొమురయ్య గెలిస్తే కాంగ్రెస్ ఇదే రకమైన ప్రచారం చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కు ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. బీఆర్ఎస్ కు ఈ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గంలో భారీ ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలోనే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట హరీష్ రావు, సిరిసిల్ల కేటీఆర్ తో పాటు బాల్కొండ ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, బోధ్ అనిల్ జాదవ్, కోరుట్ల కల్వకుంట సంజయ్, జహీరాబాద్ మాణిక్రావు, సంగారెడ్డి చింతా ప్రభాకర్, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి పోటీ చేయకపోవడమే పెద్ద రాజకీయ తప్పిదమనుకుంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి గెలిచినా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడక తప్పదు.